హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అది ఏంటంటే, లాస్ట్ వీడియోలో నేను పిల్లలపై తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనే టాపిక్ గురించి వీడియో చేశాను. ఈరోజు అదే తల్లిదండ్రులపై పిల్లల యొక్క బాధ్యత గురించి వీడియో చేస్తున్నాను. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా చెప్తాను. చాలా క్లియర్ కట్గా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా నేను మీ ముందు ఇచ్చుతాను. ఈరోజు నేటి సమాజంలో పిల్లలు తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నారు, అసలు ఏ విధంగా చూడాలి, తల్లిదండ్రుల బాధ్యత పిల్లలపై ఎలా ఉంది, చూడటం వల్ల వచ్చే లాభాలేంటి, తల్లిదండ్రులని చూడకుండా హింసించే కారణాల వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనే ఒక విషయాలు నేను మీ ముందు ఇచ్చుతాను. ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ కూడా మీ జీవితాల్లో చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకునే విషయంలో ఎవరికి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి జీవితాన్ని ప్రసాదించాలి, వాళ్ళకి ఎలాంటి నడవడిక నేర్పించాలి, ఎలాంటి ప్రవర్తనలో పెంచాలి అనే ఒక విషయాల పట్ల వాళ్ళు కొట్టిన పిండిలాగా అంత అనుభవంతో పిల్లల్ని పెంచుకోగలుగుతారు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తమ బాధ్యతగా తమ స్వహస్తాలతో పరిపూర్ణంగా తీర్చిదిద్ది ఒక ప్రయోజకులుగా చేయడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి అదే తల్లిదండ్రులు పెంచినటువంటి పిల్లలు నేటి సమాజంలో తల్లిదండ్రులను చూసే విషయంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అనే ఒక విషయాన్ని మీకు నేను చెప్తాను. తల్లిదండ్రులు పిల్లల్ని కన్నప్పటి నుండి కూడా వాళ్ళ బుడిబుడి అడుగులు వేసే సమయంలో వాళ్ళని చూసి మురిసిపోయే తల్లిదండ్రులు వాళ్ళకి జన్మనిచ్చినప్పుడు తల్లి పడే వేదన, వాళ్ళ భవిష్యత్తు నిలబెట్టడం కోసం తండ్రి పడే కష్టం, ప్రతి విషయం కూడా తల్లిదండ్రుల యొక్క ప్రేమనే మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. అంత ప్రేమ పొందుకున్న పిల్లలు నేటి సమాజంలో నేటి యొక్క ప్రపంచంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు తల్లిదండ్రులను చూసుకునే విషయంలో అనేది ఈరోజు మనం చూసుకున్నట్లయితే చాలా అందహీనంగానే ఉందని చెప్పాలి. పిల్లల్ని చదివించడం కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో అప్పులు చేస్తారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎంతోమంది దగ్గర దిగజారిపోయి తన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పిల్లలకి అనారోగ్యం చేస్తే తన ప్రాణాల సహితం లెక్క చేయకుండా వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళ పిల్లల యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ఆహర్నిశలో కష్టపడతారు. పిల్లలు ఆకలితో ఉండకూడదని వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు వాళ్ళ కడుపు మార్చుకొని పిల్లలకి 3 పూటల తిండి పెట్టి వాళ్ళ కడుపు నింపి వాళ్ళ కడుపు నిండిన సమయంలో వాళ్ళు పొందే ఆనందం వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చే ఆనంద బాష్పాల ద్వారా వాళ్ళ కడుపు నింపుకున్న తల్లిదండ్రులు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ప్రతి విషయాన్ని కూడా తల్లిదండ్రులు పిల్లల కోసమే పాకులాడతారు. ఒక ఇరువురు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక జీవితాన్ని ప్రారంభించిన తర్వాత పిల్లల్ని కనుక్కొని వాళ్ళ కోసం ప్రతి క్షణం కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి, ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలి, వాళ్ళ ఆశలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా లోటు లేకుండా అన్ని విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని అంతగా అవసరమైతే ఇదే భార్యాభర్తలు వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ అత్తమామలతో చర్చించుకుని ఆర్థికంగా కానీ, లేదంటే ఆరోగ్య విషయంలో కానీ, లేదంటే ఆస్తి విషయంలో కానీ, భవిష్యత్తు విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా ఎంతగానో వాళ్ళు ఆలోచించి పిల్లలకి మంచి భవిష్యత్తు ప్రసాదిస్తారు. పిల్లలు చదువుల విషయంలో ఏదన్నా ఇబ్బంది ఎదురైనప్పుడు తల్లిదండ్రులు అడ్డంగా నిలబడి వాళ్ళకున్న ఆస్తులు కూడా అమ్ముకుని పిల్లల భవిష్యత్తు నిలబెట్టడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయరు. మరి అంతలా చేసినటువంటి తల్లిదండ్రుల్ని ఈరోజు పిల్లలు ఏ విధంగా చూస్తున్నారు? ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి,
వాళ్ళ మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి, లేదా మంచి వ్యాపారాల్లో స్థిరపడాలి. వా వాళ్ళకంటూ పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళ పిల్లలతో సంతోషంగా బ్రతకాలి, ఒకరి దగ్గర చెయ్యి చాపకూడదు అని పుట్టిన మొదలు వాళ్ళు పెద్దవాళ్ళయ్యి పిల్లల్ని కనే వరకు కూడా తల్లిదండ్రులు ముందు చూపుతో ఆలోచించి వాళ్ళ బాగోగుల కోసం జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు. మరి అంతలాంటి జీవితాన్ని ఈరోజు తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా ఏ పిల్లలు పైకొచ్చారండి? ఎంత మాత్రం వచ్చారు? వాళ్ళు చిన్నప్పుడు వేసుకునే డ్రెస్సులు, చెప్పులు, చదువులు, పుస్తకాలు, ఆళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ తిండి, వాళ్ళ యొక్క అవసరాలు ప్రతీది కూడా తల్లిదండ్రుల భుజాలపైన వేసుకొని వాళ్ళకి ఏమీ లోటు లేకుండా మా పిల్లలు దానికోసం ఎదురు చూడకూడదు, వాళ్ళు అడక్కముందే మనం ఇవ్వాలని ఎంతో కష్టపడి మీ యొక్క ఇష్టాలు అన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు మీ కోరికలు నెరవేర్చి మిమ్మల్ని సంతోషపెడుతూ చాలా హ్యాపీగా చూసుకుంటారు. మీరు చదువుకోవాలంటే మీరు చదివే చదువులకి మీ తల్లిదండ్రుల దగ్గర స్తోమత లేకపోయినా సరే వాళ్ళకున్న ఇల్లులు కానీ, లేదా స్థలాలు కానీ, పొలాలు కానీ అమ్మేసుకుని, లేదంటే అవి కూడా లేని వాళ్ళైతే ఇతరుల దగ్గర వాళ్ళ తల తాకట్టు పెట్టుకుని వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి మీకు చదువుల నిమిత్తం మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. ఆ రోజు మీ తల్లిదండ్రులు ఆ విధంగా చేయకపోతే ఈరోజు మీరు ఈ స్థితిలో స్థిరపడేవారా? ఈ విధంగా సంపాదించుకునేవారా? ఈ విధంగా సెటిల్ అయ్యేవారా? చాలామంది తల్లిదండ్రులు పిల్లల కోరిక మేరకు వ్యాపారాలు చేస్తాము, లేదా ఉద్యోగాల్లో స్థిరపడతాం, మాకు ఇంత డబ్బు కావాలంటే వాళ్ళ వెనక ముందు ఆలోచించకుండా నువ్వు ఎలా కావాలంటే అలా స్థిరపడు బాబు, నీ జీవితం బాగుండాలని వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టిన తల్లిదండ్రులు కూడా ఈరోజు ఉన్నారు. అంత తీసుకుని కూడా వ్యాపారాల్లో కానీ, లేదంటే ఉద్యోగాల్లో కానీ నష్టపోయామని అటు పెట్టిన డబ్బంతా సరే పోయినా ఆ యొక్క బాధని తల్లిదండ్రులు దిగమింగుకుని ఆ పిల్లలకి ఎటువంటి కష్టం తెలియకుండా, ఆ యొక్క బాధ వాళ్ళకి చెప్పకుండా వాళ్ళే మళ్ళీ కింద మీద పడుతూ మళ్ళీ పడిపోయినటువంటి ఆ పిల్లల యొక్క జీవితాన్ని నిలబెట్టడం కోసం ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు. ఆ కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదే? పిల్లలు కడుపులు నింపడం కోసం తల్లిదండ్రులు కడుపులు మార్చుకున్నటువంటి యొక్క బాధని ఎవరు గుర్తించట్లేదే? పిల్లలు అనారోగ్యంతో ఉంటే నిద్ర లేకుండా రాత్రులు పగలు వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగినటువంటి తల్లిదండ్రుల యొక్క కష్టం ఎవరు గుర్తించడం లేదే? పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయడం కోసం, కట్నాలు ఇవ్వడం కోసం, బంగారాలు పెట్టడం కోసం, ఉన్న ఆస్తులు అన్నీ అమ్మేసుకుని అద్దెంట్లో ఉంటున్నటువంటి తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారే? పిల్లలుగా చేస్తున్నటువంటి పిల్లలు ఈరోజు తల్లిదండ్రుల పట్ల చూపిస్తున్నటువంటి బాధ్యత, ప్రేమ ఇదే అంటారా? అస్సలు కాదని చెప్పాలి. ఎందుకంటే దీనికి ఉదాహరణగానే మన ధర్మశాస్త్రాలు అనేటువంటి భగవద్గీత కానీ, వేదాలు కానీ, ఖురాన్ కానీ ప్రతి విషయం కూడా, బైబిల్ ప్రతి విషయం కూడా తల్లిదండ్రుల గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ప్రపంచంలో తల్లిని మించిన ప్రేమ ఎవరూ పంచరు. తల్లిని మించినటువంటి గొప్ప ప్రేమను కానీ, లేదా ఆప్యాయతను కానీ ఎవ్వరు కూడా భూమి మీద పంచలేరని చెప్పింది. తండ్రి పడేటువంటి కష్టం పిల్లల కోసం భూమి మీద ఏ ఒక్కరు కూడా పడరని చెప్పింది. మాతృదేవో భవ, పితృదేవో భవ అంటే అర్థం తెలుసా? ఈ రోజు ఉన్నటువంటి పిల్లలకి ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళు లేదా మనసులో దేవుని తెలుసుకొని విగ్రహాలు కనిపించగానే, గుళ్ళు కనిపించగానే ఏం చేస్తారు? చిన్న దండం పెట్టేసుకుని మనసులో కళ్ళు మూసుకుని అయిపోయింది అనుకుంటారు. కానీ దేవుడు మనిషిని ఈ విధంగా బ్రతకమనలేదు. తల్లిదండ్రుల పట్ల ఎలాంటి బాధ్యత పెట్టాడంటే, భగవద్గీత శాస్త్రం హిందూ ధర్మశాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నారు. మనం దేవుడు ఒక్కడే అని అనుకుంటాం. కనిపించిన దేవుడిని మనసులో ఆరాధించుకుంటే కనిపించే దైవాలు తల్లిదండ్రులని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మాతృదేవోభవ, పితృదేవోభవ అంటే తల్లి దైవంతో సమానం, తండ్రి పితృదేవోభవ, తండ్రి దైవంతో సమానం అన్నారు. అంత గొప్పగా మన భగవద్గీత శాస్త్రంలో వర్ణించడం జరిగింది. కానీ ఆ యొక్క పదాలకి ఈరోజు ఎవరు గౌరవిస్తున్నారండి? మాతృదేవోభవ, పితృదేవోభవ అనే పాటల రూపంలో కూడా వచ్చాయి. వాటిని మనం ఎవరు అర్థం చేసుకుంటున్నారు? దైవాలతో సమానంగా కనిపించే దైవాలు తల్లిదండ్రులు అయితే వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి? మనం వాళ్ళ పట్ల ఏ విధంగా అణిగిమణిగి ఉండాలి? వాళ్ళకి ఎలాంటి ప్రేమను పంచాలి? వాళ్ళ పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? ఇదే విషయానికి బైబిల్లోకి వస్తే నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని చెప్పింది. అంటే
తల్లిని కానీ తండ్రిని కానీ ఎటువంటి లోటు లేకుండా వాళ్ళు నిన్ను బాల్యంలో ఏ విధంగా అయితే నువ్వు ఇబ్బంది పెట్టినా, హింసించినా, బాధించినా, నువ్వు ఎంత అసహ్యం పనులు చేసినా, లేదంటే నువ్వు ఎంత చిరాకు చేస్తున్నా, అవన్నీ కూడా ఓర్పుతో, సహనంతో నీ తల్లి కానీ తండ్రి కానీ భరించుకుంటూ నిన్ను ఇంతటి వాడిని చేసి ఒక లైఫ్ ఇచ్చారే. అలాంటి తల్లిదండ్రులకు నువ్వు చేస్తున్న సేవ ఇదా? అలాంటి తల్లిదండ్రులకు నువ్వు ఇస్తున్న మర్యాద ఇదా? అలాంటి తల్లిదండ్రుల పట్ల నువ్వు తీసుకుంటున్న జాగ్రత్త ఇదా? ఇది కాదే. నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎప్పుడు నీ తల్లి తండ్రులు నా పిల్లల పట్ల నేను సంతోషంగా ఉన్నాను అని ఎప్పుడైతే తల్లిదండ్రులు ఆశపడుతూ ఉంటారో, జీవిస్తూ ఉంటారో హ్యాపీగా, అలాంటి పిల్లలకు మాత్రమే జీవితం యొక్క పరమార్థం అంటే జీవితం సాఫల్యం పొందిన వాళ్ళు అవుతారు. వాళ్ళ మరణానంతరం కూడా భగవంతుడు వాళ్ళ జీవితానికి స్వర్గాన్ని ప్రసాదించి ఇక్కడ భూలోకంలో ఉన్నంత వరకు కూడా సుఖ సంతోషాలు ప్రసాదిస్తాడు. అందుకనే ఇదే విషయాన్ని ఖురాన్లో చూసుకున్నట్లయితే, నీ తల్లిదండ్రుల పట్ల, అదే వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులని ఉఫ్ అని ఒక చికాకు మాట కూడా అనకూడదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళని ఛేదరించుకోకూడదు, వాళ్ళని అసహించుకోకూడదు. ఎందుకంటే ఇదే ఆలోచనతో తల్లిదండ్రులు నువ్వు చిన్నప్పుడు నువ్వు అగ్గిసులు పాడు చేస్తున్నప్పుడు, బట్టలు పాడు చేసినప్పుడు, లేదా బెడ్లు పాడు చేసేసినప్పుడు అసహించుకుని ఉంటే ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండేవాడు కాదు. ఎంతో ప్రేమతో, ఎంతో ఆప్యాయతతో నా రక్తం పంచుకొని పుట్టినటువంటి పిల్లలు వీళ్ళని మేమే చూసుకోవాలని ఎంత బాధ్యతతో, ఎంత ఓర్పుతో తల్లి తండ్రులు చూసుకుంటారో అంతే బాధ్యతతో నువ్వు చూసుకోవాలని భగవంతుడు వాళ్ళకు వృద్ధాప్యంలో, చిన్నపిల్లలు మనం బాల్యంలో ఎలా ఉన్నామో అదేవిధంగా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళ మనస్తత్వం అంతా కూడా మారిపోతుంది. వాళ్ళ దేహం అంటే పెరుగుతుంది కానీ వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ బుద్ధి కానీ, వాళ్ళ విధానం కానీ, వాళ్ళ ఆకలి విషయం కానీ ప్రతీదీ కూడా చిన్నపిల్లల్లాగే మారిపోతుంది. నిన్ను తల్లిదండ్రులు చిన్నప్పుడు ఏ విధంగా చూసారో అదే విధంగా నువ్వు కూడా తల్లిదండ్రులని బాల్యంలో చూడాలి. అప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది. ఎవరైనా సరే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, తల్లిదండ్రులు వాళ్ళు మీకు ఇన్ని ఆస్తులు ఇవ్వచ్చు, ఇంత చదువు ఇవ్వచ్చు, ఇంత లైఫ్ ఇవ్వచ్చు, మీకు పెళ్ళిళ్ళు చేయొచ్చు, కట్నాలు ఇవ్వచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ప్రతిదీ చేసి మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఈరోజు 10 మందికి సహాయపడే స్థితిలో కానీ, లేదంటే ఎవరి దగ్గర చేయి చాపని విధంగా కానీ మిమ్మల్ని నిలబెట్టి జీవితాన్ని ప్రసాదిస్తే చివరికి మీ తల్లిదండ్రులు మీ నుంచి కోరుకునేది ఏంటి? జాండ పొట్ట కోసం కడుపు నిండా తిండి, ఒక ప్రశాంతమైన జీవితం, మనవాళ్ళతో సంతోషంగా గడపాలనే ఒక ఆలోచన. అంతకు మించి వాళ్ళకి బంగ్లాలు కట్టేసుకోవాలి, కార్లు కొనేసుకోవాలి, లేదంటే ఆస్తిపాస్తులు సంపాదించాలి, నా కోడలు, నా కూతురు లేదా నా అల్లుడు మా మాటే వినాలి, మా కింద ఉండాలని ఎప్పుడు కూడా అనుకోరు. వాళ్ళు ఎదిగారు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి మనవాళ్ళు పుట్టారు, వాళ్ళతో మేము సంతోషంగా బతుకుతాం. మాకు ఒక జాండ పొట్టకి కొంచెం చిన్న ముద్ద పెట్టండి, మాకు ఉండడానికి చిన్న ప్లేస్ ఇవ్వండి. వాళ్ళు అంత సంపాదించి వాళ్ళ ఇంట్లో ఉంటున్నా కూడా మీరు తల్లిదండ్రుల్ని ఒక బాత్రూమ్ వారనో, లేదంటే వరండాల్లోనో ఎక్కడో చివరిని వేసేస్తూ ఉంటారు. ఎందుకంటే ముసలోళ్ళు అయిపోయారు, బుర్ర తినేస్తున్నారు. అదే తల్లిదండ్రుల వాళ్ళు ఈ రోజు నువ్వు ఎంత వాడిపోయావు అని గుర్తుంచుకో. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, నీ తల్లిదండ్రులు పూనుకోకపోతే ఈరోజు లక్షల కట్నాలు ఇచ్చి నిన్ను ఒక అత్తవారింటికి పంపించేవారా? లేదంటే ఒక అబ్బాయికి వ్యాపారాలు పెట్టించేవారా? జాబులు ఇప్పించేవారా? జాబులు చేయించేవారా? చదువులు చదివించేవారా? అంత గొప్ప తల్లిదండ్రుల్ని నువ్వు ఇంత హీనంగా చూడడం. ఈరోజు ఎంతోమంది కోడళ్ళు జుట్లు పట్టుకుని ఇచ్చుకుంటూ కొడుతున్నారు. ఈరోజు పిల్లలు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా తల్లిదండ్రులను చూసుకోలేక వృద్ధాప్యాల్లో వదిలేస్తున్నారు. కొంతమంది రోడ్ల మీద తీసుకెళ్ళి వదిలేస్తున్నారు. పాపం ఆ తల్లిదండ్రులు ఎంత హింసిస్తారు. ఎంతోమంది తల్లిదండ్రులు రోడ్లంట పడిపోయి ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత తల్లి కానీ తండ్రి కానీ ఒకరి తర్వాత ఒకరు చనిపోతారు. ఇద్దరిలో ఏ ఒక్కరు చనిపోయినా మిగతా వాళ్ళు ఒంటరి వారే మిగిలిపోతారు. వాళ్ళని మనవాళ్ళు కానీ, లేదంటే పిల్లలు కానీ, కూతురైనా కొడుకైనా సరే హీనంగా చూస్తూ మనవాళ్ళ ముందు వాళ్ళని హింసిస్తూ, బాధిస్తూ, వాళ్ళు చాలా చిత్రహింసలు పెడుతుంటే నెక్స్ట్ రాబోతున్నటువంటి తరం అంటే మనవాళ్ళు కానీ, మనవరాళ్ళు కానీ, ఎలాంటి వాళ్ళు తల్లిదండ్రులను చూసుకుని పెద్దవాళ్ళని ఏ విధంగా చూడాలనుకుంటారు? ఏమన్నా నేర్చుకోగలుగుతారా? ఎక్కడో 100కి 1,00,000కి ఒక్కొక్కరు ఇద్దరు తల్లిదండ్రులను చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. దేవుడి పట్ల భయం కలిగి ఉంటున్నారు.
వాళ్ళు లేకపోతే మనం లేవనే ఆలోచనతో వాళ్ళు ఎంతో ఆప్యాయంగా తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. అలాంటి అలాంటి పిల్లలకి శతకోటి వందనాలు చేసిన తప్పు లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కేవలం కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రే, ఉండడానికి చిన్న ప్లేసు. వాళ్ళు చనిపోయిన తర్వాత ప్రశాంతంగా తీసుకెళ్ళి వాళ్ళని పూడ్చిపెట్టమని చెప్పే తల్లిదండ్రులు మాత్రం ఉన్నారు గానీ, మీరు సంపాదించుకున్నది మాకు పెట్టండి, లేదా మా తర్వాత మీ జీవితం మాకు నచ్చినట్టు మీరు ఉండండి అని ఏ తల్లిదండ్రులు కూడా కోరుకోరు. ఎందుకంటే పిల్లల సంతోషాన్ని బాల్యం నుంచి కూడా వాళ్ళు అడిగింది కాదనకుండా చివరికి వాళ్ళ పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళైపోయి పిల్లలు పుట్టినా సరే, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం, వాళ్ళ సంతోషం కోసం ఆలోచించే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే. నువ్వు ఒక దొంగవైనా, లేదంటే ఒక తప్పుడు పనిలో ఇరుక్కుపోయినా, నీకు ఏమన్నా ప్రమాదం జరిగి కాళ్ళు చేతులు పోయినా, కళ్ళు పోయినా, ఆరోగ్యం దెబ్బతిన్నా, అన్ని విషయాల్లో కృంగిపోయినా, నువ్వెందుకు పనికిరాకపోయినా సరే, నిన్ను ఒళ్ళో పెట్టుకుని, గుండెల్లో దాచుకుని తండ్రి, ఒళ్ళో పెట్టుకుని తల్లి, ప్రేమగా అపురూపంగా చూసుకునే గొప్ప వ్యక్తులు తల్లిదండ్రులు. మిగతా ఫ్రెండ్స్ గానీ, భార్య గానీ, ఆఖరికి నీకేదైనా ప్రమాదం జరిగి నీ సంపాదన ఆగిపోతే నీ భార్య కూడా నిన్ను చిదరించుకుంటుంది. నీ పిల్లలు కూడా నిన్ను అసహించుకుంటారు. అదే విధంగా నువ్వేమన్నా తప్పు చేసి దొరికిపోయినప్పుడు నీ భర్త గానీ, నీ పిల్లలు గానీ నిన్ను అసహించుకుని బయటికి గెంటేస్తారు. కానీ ఎలాంటి స్థితిలో ఉన్నా మీ తల్లిదండ్రులు మాత్రమే మిమ్మల్ని చేరదీసి మళ్ళీ మీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తారు. అంత గొప్ప తల్లిదండ్రులని మీరు అర్థం చేసుకోకుండా ఈరోజు ఓల్డ్ ఏజ్ హోముల్లో, వృద్ధాశ్రమంలోను రోడ్ల మీద పాడేసి వాళ్ళకి తాగడానికి ఒక గ్లాసుడు మంచినీరు గానీ, తినడానికి ఒక గుప్పెడు మెతుకులు గానీ పెట్టకుండా మీరు ఎంత హింసిస్తున్నారంటే, మీరు ఎంత పాపం మూట కట్టుకుంటున్నారో చూడండి. ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు చూడరు. బయట పరిచేస్తారు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ అనాథాశ్రమంలోను, వృద్ధాశ్రమంలోకెళ్ళి దాన ధర్మాలు చేస్తారు. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటదా? ఉండదు. కొంచెం కూడా ఉండదు. భగవంతుడు చెప్పాడు, మాతృదేవోభవ, పితృదేవోభవ. నీ తల్లిని, తండ్రిని సన్మానింపు, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావని బైబిల్ చెప్తుంది. నీ వృద్ధాప్యంలోని నీ తల్లిదండ్రిని ఉఫ్ అని కూడా చేదరించుకోకండి అని చెప్పడం ఎంత గొప్పగా గ్రంథాలు చెప్పినటువంటి విషయాన్ని వదిలిపెట్టి తల్లిదండ్రులను పట్టించుకోకుండా సమాజ సేవలో చేస్తాము, నలుగురికి గొప్పగా పేరు పొందుకుంటాము, నలుగురిలో ఉన్నతంగా ఎదగాలి అని ఎప్పుడు అనుకున్నా సరే, నీకు జన్మించినటువంటి తల్లిదండ్రులని నువ్వు పట్టించుకోలేనప్పుడు నీ జన్మ వ్యర్థం. ఈరోజు నువ్వు బ్రతికుండగా నీ తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో కానీ, లేదా రోడ్ల పైన కానీ తిరుగుతూ భిక్షమెత్తుకుంటూ బ్రతికితే, లేదా వాళ్ళు అన్నపానీయాల కోసం వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, ఒక కొడుకుగా కానీ, కూతురుగా కానీ నువ్వు బ్రతికున్నా సరే సచ్చిన శవంతో సమానం. ఎందుకంటే నీ జీవితం సార్థకం కాదు. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా నరకానికే పోతారు. ఈ నేను చెప్తున్న విషయం కాదు, మన గ్రంథాలైనటువంటి ధర్మశాస్త్రం అనేటువంటి వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఈ అన్ని విషయాలు కూడా అందులో చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఈ విషయాలు తెలుసుకోం. ప్రతి ఒక్కరం పోతాం. ఈరోజు మన తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయ్యారు, వాళ్ళు ఏదో ఒకరోజు చనిపోతారు. అదే స్థితికి ఇప్పుడున్న వాళ్ళు కూడా వస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు అదే స్థితికి వస్తారు. ఇప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నటువంటి పిల్లలు రేపొద్దున మిమ్మల్ని అదే విధంగా ఇంకా మీరు ఇప్పుడున్న జనరేషన్ వృద్ధాశ్రమాలన్నా వేస్తున్నారు. అప్పుడు జనరేషన్ అయితే రోడ్ల మీద కానీ, అడవుల్లో కానీ వదిలేసి పోయే పరిస్థితి వస్తుంది. నువ్వు ఇప్పుడు ఈరోజు నువ్వు భార్య మాట విని భర్త కానీ, భర్త మాట విని కానీ భార్య, లేదా అత్తమామల మాట విని కానీ కొడుకు, అల్లుడు, లేదంటే అత్తమామలు మాట విని కానీ కోడలు తల్లిదండ్రులు హింసించి బాధిస్తే రేపొద్దున అదే స్థితికి నువ్వు చేరుకుంటావు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఏదైతే మనం ఇచ్చామో అదే మన దగ్గరికి వస్తుంది. అది మంచి అయినా చెడు అయినా సరే. అందుకనే ప్రతి ఒక్కరికి విన్నవించుకునేది ఏంటంటే, మీకు జన్మనిచ్చిన, జీవితాన్ని ప్రసాదించిన, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టినటువంటి తల్లిదండ్రుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేదరించుకోకండి, అసహించుకోకండి. వాళ్ళే లేకపోతే ఈరోజు మీరు లేరు. వాళ్ళకి కావాల్సింది జాండ పొట్ట నిండా ఒక గుప్పిడి మెతుకులు, తాగడానికి నీళ్లు, వాళ్ళు ఉండడానికి ఒక తలదాచుకోవడానికి చిన్న గూడు. వాళ్ళని ప్రేమగా ఆప్యాయంగా చూడండి. చివరి క్షణాల్లో వాళ్ళు నా పిల్లలు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, ఈ జీవితం నాకు సంపూర్ణమైంది, నేను ఏ క్షణాన్ని మరణించినా నేను సంతోషంగా పోతానని సంతృప్తికరంగా వాళ్ళు జీవించగలగాలి. ఆ విధంగా చేయవలసింది కేవలం నువ్వు మాత్రమే, మీరు మాత్రమే మీ తల్లిదండ్రులు చేయగలుగుతారు. ఏ ఒక్కరు కూడా చేయరు. ఆస్తులు ఉన్నంతసేపు ఒక్కసారి ఒకలాగా, ఆస్తులు లేనప్పుడు ఒకలాగా చేయకూడదు. ఏమిచ్చారని మా తల్లిదండ్రులు మేము చూడాలని చాలామంది అనేవాళ్ళు ఉన్నారు. జన్మనిచ్చారు, అంతకన్నా ఏం కావాలి? జన్మనిచ్చారు. నువ్వు ఎంత కష్టపడితే తల్లిదండ్రులు నువ్వు ఈరోజు ఎంత వాడివి అవుతావు.
బాల్యం నుంచి నువ్వు ఇప్పుడు తెలియకపోవచ్చు నీ తల్లిదండ్రుల పట్ల బాధ్యత ప్రామాణికాలు నీకు తెలియకపోవచ్చు. రేపు పొద్దున అదే స్థితికి నువ్వు వెళ్ళినప్పుడు నీ పిల్లల్ని నేను చెదిరించుకొని, అసహించుకుని, దూరం పెట్టి ఇబ్బందులు పెడుతుంటే అప్పుడు తెలుస్తుంది నా తల్లిదండ్రులను నేను ఇంత బాధ పెట్టానా అని. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అందుకే ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మేల్కొల్పాలని, పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల పైన, పిల్లల బాధ్యత తల్లిదండ్రుల పైన ఏ విధంగా ఉండాలనే ఒక విషయాన్ని నేను చాలా క్లియర్ కట్గా క్షుణ్ణంగా ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. తెలుసుకోండి. ఉన్నంతకాలం తల్లిదండ్రులు బాగా చూసుకోండి. రేపు పొద్దున మీకు అలాంటి గతి రాకుండా, ఇబ్బందులు పడకుండా మీరు సంతోషంగా బ్రతకాలంటే ఒక కొత్త తరానికి లేదా కొత్త జనరేషన్‌కి మీరు ఆదర్శంగా నిలవండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఎంత ఏమి చేసినా సరే రుణం తీర్చుకోలేం. కానీ వాళ్ళు ఉన్నంత వరకు కూడా ఏ లోటు లేకుండా, వాళ్ళు ఏమిచ్చారని ఆలోచించకుండా, వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఆరోగ్య విషయంలో కానీ, లేదంటే తిండి విషయంలో కానీ, బట్ట విషయంలో కానీ, నీడ విషయంలో కానీ, ప్రతి విషయంలో తోడుగా ఉంటూ నేనున్నాను అనే ఒక భరోసా కూతురైనా, కొడుకైనా సరే తల్లిదండ్రులకు ఇవ్వండి. వృద్ధాప్యంలో వాళ్ళని రోడ్ల మీద వదిలేయకుండా వాళ్ళకి మంచి భవిష్యత్తుని, అంటే వాళ్ళకి తోడుగా అండగా నిలుస్తూ, వాళ్ళ మరణం వరకు తోడుగా ఉండి, వాళ్ళ యొక్క మరణాన్ని పొందుకున్నప్పుడు ఉన్నతంగా పెట్టి, సమాజంలో మీరు తల్లిదండ్రులని ఈ విధంగా చూసుకోవాలిరా అని ఒక ఆదర్శంగా మీరు నిలవాలి. అందరికీ ఈ యొక్క వీడియో మంచి మెసేజ్ అయ్యి సమాజాన్ని మేల్కొల్పి తల్లిదండ్రులని చక్కగా చూసుకుంటారని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ, ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ విధంగా నేను మరిన్ని వీడియోలు చేసి మీ ముందు ఉంచబోతాను. ఈ యొక్క జీవిత పరమార్థం అనే ఒక నా యూట్యూబ్ ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను మరిన్ని వీడియోల ద్వారా నేను ముందుకు వెళ్తాను. అది మనం ఉన్నా లేకపోయినా సరే నేను ఇచ్చినటువంటి ఒక మెసేజ్ తరతరాలుగా ఎంతో మందికి ఉపయోగపడుతుంది. మీరు రీల్స్ ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా మీరు అశ్లీలంగా కార్యాలు, విషయాలు చూడకుండా చూస్తూ టైం వేస్ట్ చేసుకున్నా కూడా ఎలాంటి విషయాలు మీరు నేర్చుకుని 10 మందికి చెప్పుతూ, మీ తల్లిదండ్రులను చూసుకుంటూ సమాజానికి ఒక మేల్కొల్పే విధంగా, సమాజాన్ని ఉద్ధరించే విధంగా మీరు ముందుకెళ్ళినట్లయితే మీ జీవితం సార్థకం అవుతుంది. సమాజంలో మంచి పేరు వస్తుంది. భగవంతుడు మిమ్మల్ని అన్ని విషయాల్లోనూ ఆశీర్వదిస్తాడు. మీ మరణానంతరం కూడా శాశ్వత స్వర్గాన్ని పొందుకుంటారు. ఈ యొక్క మెసేజ్ మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.